శ్రీ గౌతమి విద్యా సంస్థల చైర్మన్ శ్రీ కర్మన్ల గుండారెడ్డి గారికి, నాతోటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎంతమంది సమాజంలో ఏం జరుగుతుందని పట్టించుకుంటూ ఉన్నారు? బయట పబ్లిక్లో ఆ రాజకీయం గురించి కావచ్చు, బయట ఏదైనా విషయాల గురించి కావచ్చు, అవినీతి గురించి కావచ్చు, ఏదైనా కానీ బయట ఏదన్నా రాంగ్గా జరుగుతుంటే ఎంతమంది పట్టించుకుంటున్నారు? మనకెందుకులే, మనకేం అవసరం, మన ఇల్లు బాగుంది, మనకేం ఎఫెక్టివ్ లేదు, మనం హ్యాపీగా ఉన్నాం, అంతేనా? మనకు అవసరం లేదు బయట ఏం జరిగేది. మనకేందంటే మనం ఫ్యామిలీ బాగుండాలి, మనం హ్యాపీగా ఉండాలి. దాని గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, దానివల్ల ఎంత ఎఫెక్ట్ ఉందో మనం కొంచెం ఆలోచించండి. ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు కుటుంబంలో ఒక ఎలుక, ఒక కోడి, ఒక మేక, ఆ ఊర్లో ఒక చిన్న కొలంలో ఒక మొసలి ఉంది. అవి ఆ నాలుగు ఎలా అంటే మంచి ఫ్రెండ్స్, ఎంత బాగా అంటే అంత బాగా కలిసి ఉండేవి. తర్వాత కొంతకాలానికి అతనికి మ్యారేజ్ అయింది, ఒక వైఫ్ వచ్చేసింది. ఒక 2 minutes, అంతకంటే ఎక్కువ చెప్పను. వచ్చేసిన తర్వాత తను ఏం చేయాలంటే ఆ ఎలుకను అటు ఇటు తిరగడం చూసేసి తనకు చికాకేసింది. ఏంటి ఇది ఇలా తిరుగుతుంది, దీన్ని చంపేద్దాం, ఇది చాలా ఇబ్బంది పెడుతుంది అనుకుంటారు. అంతలోనే ఆ ఎలుకని చాలా బాధపడుతూ కోడి దగ్గరికి వెళ్తుంది. కోడి నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు కదా, రేపు యజమాని దగ్గరికి వచ్చినప్పుడు, రేపు ధాన్యం వేసేటప్పుడు ఎలుక చాలా మంచిది, తను ఏమి ఇబ్బంది పెట్టద్దు, దాన్ని చంపొద్దు అని చెప్తారు. అప్పుడు కోడి ఏమంటుందంటే, ఎవరి జీవితం వారిదే, నీ ప్రాణం నీదే, నా జీవితం నాదే అంటుంది. అప్పుడు అదేం చేస్తుంది, చాలా బాధపడుతూ మేక దగ్గరికి వెళ్తుంది. సేమ్ సిచ్యువేషన్, అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళంగానే అదిగా ఏం చెప్తుందంటే, నా జీవితం నాదే, నీ బతుకు నువ్వు బతుకుపో అంటుంది. చివరికి ముసలి దగ్గరికి వెళ్తుంది. ముసలి దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ కదా, రేపు రైతు భార్య ఇద్దరు వచ్చేసి స్నానానికి వచ్చినప్పుడు ఎలుక చాలా మంచిది, దాన్ని ఏం చేయొద్దని ఒక మాట చెప్పావంటే, సేమ్ అదిగాని అదేలా అని చెప్పేసింది. ఇంకా తర్వాత నెక్స్ట్ డే వచ్చేసానికి ఆ యజమాని ఏం చేశాడంటే, ఒక ఎలుక బొమ్మ తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేసి పండుకుంటారు. ఒక 1 hourలో పెద్ద సౌండ్ వస్తుంది. ఆ రైతు భార్య చాలా ఆనందంగా అక్కడికి వెళ్ళి, అయ్యో నేను పెట్టిన గంటకే ఎలుక పడింది, అది ఎలా ఉందో పొజిషన్ చూద్దామని లైట్ వేయకుండానే బోన్ మీద చెయ్యి పెడుతుంది. చెయ్యి పెట్టంగా యాక్చువల్గా దాంట్లో ఎలుక బల్లె పాము పడ్డది. చెయ్యి పెట్టేటానికి కాటేసింది, ఆమె బెడ్ రెస్ట్కి వెళ్ళిపోయింది. రైతు ఏం చేశాడంటే వెంటనే డాక్టర్ని పిలిపించేసి వైద్యం ప్రారంభించాడు. వైద్యం ప్రారంభించినాక అక్కడ పల్లెటూళ్ళు ఎలా ఉంటారు, అమ్మో అక్కడ ఏదో జరిగింది చూద్దామని అక్కడ వచ్చి కూర్చుంటారు కదా, అలా అందరు వచ్చి అలా కూర్చున్నారు. కూర్చోవడంతో ఆ రైతు ఏమనుకున్నాడు, ఇంతమంది వస్తున్నప్పుడు టిఫిన్లు ఇవ్వాలి కదని అందరికి ఇస్తూ అలా ఒక 2 రోజులు అయిపోయింది. 2 రోజుల తర్వాత వీళ్ళందరికీ డైలీ వెజ్జే పెడుతున్నా కదా, కొంచెం నాన్ వెజ్ పెడితే ఎలా ఉంటుంది అని కోడిని చంపేసి విందు పెడతాడు. అలా 1 week ఏదో ఒక వెజ్ పెట్టుకుంటూ అలా వెళ్తున్నారు. ఆ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళకి అందరికీ తెలిసింది వైద్యం జరుగుతుంది, చూసొద్దాం అని అందరూ వచ్చి కూర్చున్నారు. జనాలు ఎక్కువయ్యటానికి అతను ఏం చేశాడు, ఇంకొక రవ్వ మటన్ పెడదామని మేకను కోసి మటన్ పెట్టేస్తున్నాడు. 2 చచ్చిపోయినాయి. 1 week అయినా ఏం ఫలితం లేదు తన భార్యలో. సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకొక డాక్టర్ను కన్సల్ట్ అవుతాడు. అతను వచ్చి ఏం చేశాడంటే, ఇదంతా వేస్ట్, నేను మొదటి నుంచి ప్రారంభిస్తాను, మీరు చేయాల్సింది ఒక్కటే, మొసలి రక్తాన్ని తీసుకొస్తే నేను వైద్యం చేసి బతికిస్తాను అని చెప్తారు. వెంటనే జనాలందరూ, రైతులందరూ వెళ్ళేసి మొసలిని చంపేసి ఆ రక్తం తీసుకొస్తే బతికేస్తుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఎలుక అందరితోటి ఎంటబడి బతిలాడుకున్న ఎలుక హ్యాపీగా బతికుంది. రిమైనింగ్ 3 ఏం చేశాయి, చచ్చిపోయాయి.
సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బయట ఏమి జరుగుతుందా అనేది వదిలేశారనుకోండి, అది పెద్దదిగా మారి మనమల్నే మింగేస్తున్నాను. ఖచ్చితంగా సమాజంలో ఏమైనా జరుగుతుందా అంటే అది తెలుసుకోండి, ఆలోచించండి. ఆలోచించి దాంట్లో నుంచి మీకు తోచిన చిన్న వాయిస్ ఇవ్వండి. ఖచ్చితంగా ఇది చెయ్యకపోతే మీ జీవితాలు మీరే నాశనం చేసుకున్నట్లు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ 5 yearsలో మన చైర్మన్ సార్ కన్మలగొండారెడ్డి గారు సార్ను దగ్గరుండి చూశాను. అది ఇంటర్ కాలేజెస్ కావచ్చు, డిగ్రీ కాలేజెస్ కావచ్చు, ఎనీ బీఎడ్ కాలేజెస్ కావచ్చు, వీటన్నిటికీ ఈ 4-5 yearsలో యాజ్ ఎ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. మీకు చాలామంది తెలియకపోవచ్చు, చాలామంది తెలుసు. కానీ ఇక్కడ కాలేజీలు పెట్టిన వాళ్ళు ఒక 10% పీపుల్స్ మాత్రమే రిచ్గా ఉన్నారు. ఒక 90% పీపుల్స్ మాత్రం ఒక్కొక్క కాలేజ్ పెట్టేసి ఆడపడగా నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఒక ఫీజెస్ కట్టాలన్నా, ఏదన్నా మాట్లాడాలన్నా ఖచ్చితంగా వాయిస్ కావాలి. కాబట్టి వాళ్ళ దగ్గర వాయిస్ లేదు. కానీ మన చైర్మన్ సార్ దగ్గర ఖచ్చితంగా వాయిస్ ఉంది. అది ఏదైనా చేస్తే ఖచ్చితంగా సాధిస్తారు. ఈ 4 yearsలో ఎంత అంటే ప్రతి ఒక్కళ్ళను వెనక ఉండి నడిపించుకుంటూ ఎన్నో చేయాల్సిన మొత్తం చేసేశారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈ 25 yearsలో మన సార్ సాధించిన విజయాలు చాలా కోకొల్లలు. ఇంకా సాధించవచ్చు, ఇంకా సంపాదించుకోవచ్చు. కానీ తన ఆలోచన ఏంటి, నాతో పాటు వెనక ఉన్నోళ్ళు కానీ బాధపడకూడదు, వాళ్ళు నా వెనక ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక వాయిస్ ఇస్తూ వాళ్ళకి సహాయం చేయాలనే దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉంటారు సార్. అలా మీరు కానీ కొంచెం ఎక్కడో పేపర్లో, టీవీలో చూసేసి ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం లే. మన కళ్ళ ఎదుటగానే ఉన్నారు మన చైర్మన్ సార్. తను చూసి ఒక 10% అయినా ఇన్స్పైర్ అవుతే మన సమాజంలో ఎంతోమంది మీరు విద్యావేత్తలు అవుతారు, రాజకీయ నాయకులు అవుతారు, మంచిగా డెవలప్ అవుతుంది మన సంస్థ. సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మన చైర్మన్ సార్ గారికి, మన విద్యార్థుల అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను.